శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 27వ అధ్యాయంలోకి వచ్చామండి. 27వ అధ్యాయం చాలా చిన్నది, ఒక్కసారికి సరిపోతుంది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడు ఇలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు ప్రక్కగా పోతున్న ఒకనిని పిలిచి, నీవెవరు, నీ కులమేది, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారటండి. అతడు, అయ్యా నేను కడజాతి వాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు, నేను ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయగలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయమన్నాడు. అప్పుడు ఆ చండాలుని మీద విభూది చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన, నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడనైన బిల్లుడను అన్నాడు అతడు రెండవ గీత దాటి, నేను రావణుడని కిరాతకుణ్ణి అన్నాడట. మూడవ గీత దాటి, నేను గాంగేయుడనే జాలరిని అని అన్నాడట. నాలుగవ గీత దాటి, శూద్రుడనైన రైతును అని అన్నాడంటండి. 5వ గీతను దాటి, నేను సోమదత్తుడనని వైశ్యుణ్ణి అని. 6వ గీత దాటి, గోవర్ధన వర్మయని క్షత్రియుణ్ణి అని అన్నాడంటండి. 7వ గీత దాటి, నేను వేద విదుడను అధ్యాపకుడును అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడటండి. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడవైతే వాదములో ఈ విప్రులను జయించు అన్నారటండి. అతడు వెంటనే వేదగానము చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడటండి. మొత్తానికి స్వామి ఊరుకుంటారా? మామూలు పరబ్రహ్మస్వరూపుడైన దత్తాత్రేయ స్వామి ముందర కుప్పుగంతులు వాళ్ళకి. అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండి ఉంది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశము ఉల్లంఘించి ఏదో ఒక వేదము చెప్పి అతని సత్కారానికే ఆశపడ్డాము. మీరు అతని మెచ్చుకోలు కోసము, అంటే రాజు మెచ్చుకోలు కోసము మేము ఇదంతా చేశామని చెప్పి స్వామికి చెప్తున్నారండి వాళ్ళు. అతని సత్కారానికి ఆశపడ్డాము, మీరు సర్వ సమర్థులు, మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయము చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపము కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగము నశించింది. ఇక మీ బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదములోని నారాయణానువాకము వినడము వలన, చూడండి వాళ్ళకి స్వామి చెప్తున్నారు, మీకు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదములోని నారాయణ అనువాకము వినడం వలన మీకు పిశాచత్వము తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని
గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అతి తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తరువాత అక్కడొక బ్రాహ్మణుడు మంత్రము గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ నారాయణానువాకము ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలము వలన పాప విముక్తులయ్యారట. 7 జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిధుడనైన నేను ఈ జన్మలో కడజాతివాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడటండి. ఆ చండాలునికి ఎంత వరం ఇచ్చారండి ఆయన! ఎంత నిజంగానే పుణ్యం చేసుకున్నట్టు ఈ జన్మలో. ఎన్నో చండాల జన్మలు ఎత్తి వచ్చినా కూడా మరి స్వామి అతన్ని పిలిచి ఈ రకంగా చెప్పడము, అతనికి జ్ఞానోదయం అయ్యి ఆయన్ని ప్రశ్నించడము. మరి 28వ అధ్యాయంలో ఆ స్వామి ఆయనకి ఏం చెబుతారో చూద్దామండి. అంతవరకు అందరికీ శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. జై గురుదత్త. శ్రీ గురుదత్త.